గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తమిళ చూసారు కదా, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ప్రిపరేషన్ చేస్తున్నాం అన్నమాట. మా మమ్మీ ఎక్కడ ఉంది. పూజ గదిలో అయితే ఇక్కడ పెట్టుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనే, అందుకే బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి, జస్ట్ ఏమంటారు అలంకరించడమే ఉంది, చేస్తారు చూడండి. సో గైస్, ఫస్ట్ దీనికి పసుపు అయితే రాసుకోవాలన్నమాట. పసుపు రాసి ముగ్గు పెట్టి అప్పుడు స్టార్ట్ చేద్దాం. లైట్గా రాస్తే చాలు పసుపు. నెక్స్ట్ ముగ్గు పెడదాం. నాకు ముగ్గు రాదు గైస్, మా మమ్మీ పెడుతుంది. అంటే నార్మల్గా చాక్ పీస్తో పెట్టగలను, అలా ముగ్గు పిండితో నాకు రాదు. అది కూడా ఈ ఒక్క ముగ్గే వచ్చు చాక్ పీస్తో. నేర్చుకోండి అందరూ, నాలా ఉండకండి. అంతే, ఇంకా అలా ముగ్గులు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నాకైతే లాగిన్కి టైం అవుతుంది, బట్ రేపు పండుగ కోసం త్వరగా చేద్దామని, జస్ట్ వీడియో కోసం. కొంచెం మధ్యలో పసుపు చేతులు రామంటున్నాయి. పసుపు కొంచెం పసుపు ఏ టైం పసుపు కుంకుమ వేయండి గైస్. రౌండ్ కానీ ఇలాగా పసుపుని చాలు. గైస్, ఫస్ట్ అయితే బిందె పెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, చేతికి గాజులు వేసుకొని చేస్తారు ఎవరైనా. అవన్నీ పర్లేదు, చేతికి గాజులు వేయి, ముందు గాజు ఏదమ్మా అలా చూపించకూడదు నువ్వు. అది కొంచెం కుంకుమ, చాలు. అది నేను మళ్ళీ ఎడిట్ చేసుకోవాలని మాట్లాడుకో. లైట్గా కుంకుమ, కొంచెం అక్షింతలు. యాక్చువల్లీ మాకు కూడా తెలియదు, బ్లాగ్లో చూసాము, అవన్నీ వేస్తున్నాము. కొంచెం అండ్ అలానే దిస్ ఈజ్ జవారీ. అంటే నాకు కూడా తెలీదు, జవారీ అంతే. పేరు పెట్టు రావట్లేదు. కొంచెం చాలు. నెక్స్ట్ కొంచెం గంధం. దిస్ ఈజ్ జవారీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో అమ్మవారి బొమ్మ అయితే రెడీగా ఉంది, చాలా బాగుంది కదా, క్యూట్ పెట్టు. సో ఫస్ట్ ఇది రెడీ చేసేసి అప్పుడు దాన్ని పెట్టేస్తాను అనమాట. గైస్, ఫస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ చెంబు తీసుకొని దీన్ని పెట్టేసాను. ఇది సరిపోలేదన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ పెట్టేసి ఇలా కట్టేసాను. సో ఇలా సెట్ చేసుకుంటే ఇక్కడ చీర వచ్చాక తెలుస్తుంది. నాకు చీర డ్రేప్ చేయడం రాదు, సో మా చెల్లి ఆల్రెడీ డ్రేప్ చేసిందనమాట. ఇది నేను పెట్టేస్తాను ఇప్పుడు, సారీ కట్టేస్తాను. సాహసం అనే చెప్పాలి. యూట్యూబ్ చూడాలి ఫస్ట్, నన్ను యూట్యూబ్లో పెట్టడం కాదు. ఫైనల్లీ కష్టపడి ఏదోలాగా కట్టేసాను. నాకు చీర కట్టుకోవడం లేదు. నెక్స్ట్ ఇది పెట్టేద్దాం.
చూపించకూడదు ఎందుకు కనబడుతుంది. సో ఇలా వచ్చిందనమాట. వడ్డానం పెడుతున్నాం. వడ్డానం కరెక్ట్ సరిపోయింది. సో గైస్ ఫైనల్గా ఇలా అయితే రెడీ చేశాను. ఇంకా అవన్నీ డెకరేషన్స్ మార్నింగ్ చేస్తాను అనమాట. ఇదేనమాట ప్రిపరేషన్. అంటే ఇదంతా మార్నింగ్ పెట్టాలంటే చాలా టైం అవుతుంది కదా, సో అందుకే ఇప్పుడే పెట్టేశాము. సో యాక్చువల్లీ నేను ఈ వీడియోస్ అన్నీ మా చెల్లికి సెండ్ చేశాను అనమాట. తను కొన్ని కరెక్షన్స్ చెప్పింది, అందుకని నా లాగిన్ టైం అయిపోయాక నేను మళ్ళీ కొంచెం టైం తీసుకొని నైట్ వచ్చి మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి సెట్ చేశాను అనమాట. అప్పుడు నిజంగా చాలా బాగా వచ్చింది. ముందు వీడియో క్లిప్కి ఈ వీడియో క్లిప్కి చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూపిస్తాను. నేను మైక్ మర్చిపోయాను ఈ వ్లాగ్లో పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్ నుంచి పెట్టుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై గైస్.